బైబుల్లోని ఈ మహిళల గొప్ప విశ్వాసం మీ జీవితాన్ని మార్చగలదు. మహిళల రోజు సందర్భంగా తెలుసుకోండి. ఒక చిన్న గ్రామంలో మెరీ అని యువతి ఉండేది. ఆమె జీవితంలో ఎన్నో సమస్యలుండేవి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ ఆమెను చాలా బాధపెట్టేవి. ఒకరోజు ఆమె బైబుల్ చదువుతుండగా బైబుల్లో ఉన్న కొన్ని మహిళల విశ్వాస కథలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయి. మొదటగా ఆమె రూత్ కథ చదివింది. రూతు తన అత్తను వదిలిపెట్టకుండా దేవునిపై విశ్వాసంతో కొత్త దేశానికి వెళ్ళింది. ఆమెకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, కాని ఆమె చెప్పింది, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు. ఆమె విశ్వాసం చివరికి దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత ఆమె ఎస్తేరు కథ చదివింది. ఎస్తేరు ఒక రాణి అయినా కూడా తన ప్రజలను రక్షించడానికి ప్రాణాలను ప్రమాదంలో పెట్టింది. దేవుడు ఆమెను సరైన సమయంలో సరైన స్థానంలో ఉంచాడు. చివరగా ఆమె మెరీ కథ చదివింది. దేవదూత ఆమెకు గొప్ప బాధ్యత ఇచ్చినప్పుడు ఆమె భయపడినా ఇలా చెప్పింది, ప్రభువు దాసురాలిని నేనే, నీ మాట ప్రకారం నాకు జరుగుగాక. ఈ 3 మహిళల విశ్వాసం సీత హృదయాన్ని మార్చింది. ఆమె అర్థం చేసుకుంది, పరిస్థితులు ఎంత కష్టమైనా దేవునిపై విశ్వాసముంటే దేవుడు మార్గం చూపుతాడు. ఆ రోజునుంచి మెరీ తన సమస్యల గురించి భయపడటం మానేసింది. ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. కొంతకాలం తర్వాత ఆమె జీవితంలో కూడా మార్పులొచ్చాయి. సందేశం: దేవునిపై నిజమైన విశ్వాసముంటే చిన్న మనిషి జీవితాన్ని కూడా దేవుడు గొప్ప కథగా మార్చగలడు. మీ జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుంటారు కదా, అది కామెంట్లో తెలపండి.